2025వ సంవత్సరం అక్టోబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి కూడా పూర్తిగా 4 గ్రహాలే బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాల్లో కూడా కేతువు చాలా బాగున్నాడు. కేతువు చాలా మంచి చేస్తాడు. రాహు బాగున్నాడు, బాగా డబ్బులు ఇస్తాడు. శని బాగున్నాడు, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. గురువు బాగున్నాడు, విద్య వస్తుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం అవుతుంది. ఇన్నిటినీ పాడు చేసేది ఏమీ లేదండి. చిన్న విషయం చెబుతా. కుజుడు బుధుడు రవి బాగలేరు. ఏమవుతుంది, ఇదివరకు పల్లెటూళ్ళలో ఇంగ్లీష్ తుమ్మ చెట్లను ఉండేవి. బాగా మేకుల్లాగా ఉంటాయి ముళ్ళు. ఆ మేకు గుచ్చుకుంటుంది. బాగా దిగటం కనీసం వారు అంగళంలోతో దిగుతుంది. ఆ ముళ్ళు మాత్రం పీకేస్తాం. ఆ ముళ్ళుకు చివర నలకలాగా ఉంటుంది. అది విషం. అది లోపల ఉన్నది అంటే సెప్టికల్ అవుతుంది, లేకపోతే ఆనె అంటారు. పెరుగుతుంటుంది, కోస్తుంటమే. మరి ఆ ఆనె ఎట్లా ఇబ్బంది పెడుతుందో ఆ ఇంగ్లీష్ తుమ్మములు ఎవ్వరు వేయక్కర్లే. పొలంలో పంటలు వేస్తే పెరగట్లేదండి. ప్రపంచంలో ఇంగ్లీష్ తుమ్మ చెట్లు లేనటువంటి దేశం నాకు కనపట్టలే. అట్లాంటి ఇంగ్లీష్ తుమ్మ చెట్లు బాగా పెరుగుతున్నాయి. ఈ ఇంగ్లీష్ తుమ్మ చెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, రైతు ఎప్పుడు కూడా పొలాన్ని దున్నటం, వ్యవసాయం చేయటం బాగా ఎక్కువ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టడానికి కష్టమే. ఆ చెట్టు మొదలతో సహా తీసేయాలి. కనీసం 4-5 అడుగుల లోతు తీస్తే కానీ ఆ చెట్టు పోదు. అంత చేసే అసలు వ్యవసాయం చేయడానికే ఓపిక లేదు. ఆ చెట్లు ఎక్కడ తీసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ తులారాశి పరిస్థితి అన్నీ బాగున్నాయి. అల్లుడి నోట్లో శని ఉందిట. అత్తగారు బాగా చూస్తుంది, భార్య కూడా బాగా చూస్తుంది. వీడి సిగ్గు ఏమి తినలేడు. నాకు వద్దు, ఆకలేదంటే వెళ్ళిపోతాడు, పొట్టం మార్చుకుంటాడు. అట్లాగే కుజుడు పూర్తిగా బాగాలేడు. దీనివల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. కుజుడు బాగుండకపోతే భార్యకి గర్భిణీ వచ్చిన గర్భస్రావం కావటానికి, గర్భిణీ పోవటానికి అవకాశం ఉంది. వివాహమైన వాళ్ళకి చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. చదువుకుండే పిల్లలకి చాలా బాగుంది. విద్య బాగా వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్తారు, వాళ్ళకి పెళ్ళి అవుతుంది, మరి చేసే ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది, అన్నీ బాగుంటాయి. కానీ మరి ఈ కుజుడు బుధుడు బాగుండకపోవటాన నోరు కుదరదు, ఇంట్లో భార్యకి సమస్య. ఈ సమస్య చాలా పెద్ద సమస్య. ఇట్లాంటి వాటి వల్ల ఏమి లేదు, చిన్న దెబ్బ వేలికి తగిలిందండి, బొట్న వేలికి తగిలింది, గోరు కాస్త కదిలింది. ఎన్ని మందులు వేసినా తగ్గదు, ఎన్ని ఇంజక్షన్లు వేసినా తగ్గదు. మరి ఏం చేస్తాడు? కాలికి గుడ్డ కడితేనేమో చీము పడుతుంది, కట్టకపోతేనేమో మట్టి తగులుతుంది. మరి 2 రకాల బాధ. ఇట్లాంటి బాధతో చిన్న వేలు దెబ్బ, వేలు తీసేయాల్సి వస్తుంది. అంత కష్టపెడుతుంది. కాబట్టి కొన్ని గ్రహాలు, మరి ఉన్న గ్రహాలు 3 గ్రహాలు పూర్తిగా, రవి ప్రధానమైన గ్రహం, బుధుడు మంచి బుద్ధినిచ్చేటువంటి వాడు, కుజుడు వ్యాపారకారకుడు, ముగ్గురు బాగాలేరు. కుజుడు వ్యవసాయదారుడు, కుజుడు అనారోగ్యానికి కారకుడు. ఇటువంటి గ్రహాల వల్ల చాలా నష్టాలు, కష్టాలు బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఉన్నది చాలా మంచి. ఎటువంటిది? మరి డబ్బులు రావాల్సిన వస్తాయా? మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. ఏదైనా 2 వీలర్లో 4 వీలర్లో కొనుక్కోవటానికి అవకాశం ఉంది. నీవు చెప్పిన మాట సాగుతుంది. చదువు బాగుంది, ఉద్యోగం బాగుంది, బాగా ఆదాయం బాగుంది, మంచి భార్య వచ్చింది. మరి ఇవన్నీ వచ్చేమైందంటే పంచపక్ష పరమాన్నాలతో వంట చేశారండి. ఉప్పు మాత్రం ఎక్కువైంది. నేతితో చేశారు, ఏం లాభం? ఆ ఉప్పు ఎక్కువైతే తింటారు లేరు. ఈ రాశి పరిస్థితి అట్లా ఉంది. అన్నీ బాగున్నాయి, తినటానికి వీల్లేదు, తినటానికి ఇబ్బంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఏమి శాంతి చేయాలో చేయించుకోండి. అట్లా చేసుకుంటేనే మీరు బయటపడతారు. అట్లా కాకుండా ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏం చేయమంటామంటే
డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే చెప్పాను కదా, అన్నీ బాగా వంట చేశారు, ఉప్పు కోయించి తింటానికి పనికిరాదు. నేల చాలా గట్టి నేలండి, అన్ని రాళ్ళు ఉన్నాయి, మళ్ళీ తోవటం ఎందుకు, పునాది ఎందుకు, ఫౌండేషన్ ఎందుకు, పైన కట్టాడు ఇల్లు. 3 రోజులు కూలిపోయింది. మైండ్ ఎట్లాంటిది అంటే లోభిత్వం మైండ్. ఇది లోభిత్వమైన పనులు చేయడానికి అవకాశం కనపడుతుంది తులారాశికి. అటువంటి వాటి వల్ల విపరీతమైన నష్టం. కాబట్టి ఈ లోభిత్వాన్ని మానుకోవాలంటే వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కుక్కలు ఉన్నాయండి, అవి బజార్లో ఉంటాయి, ఎవరన్నా పెట్టిన తిని పడి ఉంటాయి. ఈ వరదలకి అవి కూడా బతకలేకుండా పోయినాయి. జీవరాశుల్లో తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే భూమి లోపల 21 లక్షల జీవరాశులు ఉన్నాయి, భూమి పైన 21 లక్షల జీవరాశులు ఉన్నాయి, ఆకాశంలో 21 లక్షల జీవరాశులు ఉన్నాయి, సముద్రంలో 21 లక్షల జీవరాశులు. భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో ఈ 4 రకాలు, 21 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇవాళ బాధపడని జీవరాశి అంటూ ఏదీ లేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళు బాధలు వచ్చినాయి, ఏ రకంగా బయటపడతాం? రోజు కూలికి పోయేవాడికి 2 నెలల నుంచే వర్షాలు, కూలి పని చేసుకుంటానికి లేదు, ఏ పని చేసుకుంటానికైనా ఇబ్బందే, ఎక్కడికి పోవటానికైనా ఇబ్బందే. మరి ఏమీ జరగట్లేదు. దాదాపుగా ఏ వృత్తి చేసేవాళ్ళకైనా వాళ్ళకు ఎప్పుడు వచ్చేదానికంటే 1/4 కూడా రావడం చాలా కష్టమైపోయింది. కొంతమందికి అసలు ఆదాయమే లేదు, తినడానికి తిండి లేదు, పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్లలో మునిగిపోయి, నీళ్లలో కొట్టుకుపోయి, వరదల వల్ల చచ్చిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేశానా, నేను చేశానా, ఎవరు చేశారు అని ఆలోచించుకోవాలి. ఇదంతా చేసింది మనమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నారు. పళ్ళల్లో ఇల్లు కట్టావండి, నీళ్ళు పోకుండా ఆపావు, ఆ నీళ్ళు బ్లాక్ అయిపోయినాయా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నువ్వు నిజం చెబితే మాత్రం నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో దేవుడికి తెలుసు. అబద్ధం చెబితే దేవుడు స్వీకరించాడు, నిజం చెబితే దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం 2 ముక్కల్లో చెబుతాను, ఆలకించండి. కుక్కలు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటికి సంభోగం చేయటానికి, సంతానం ఉత్పత్తి కలగటానికి దానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే ఆ జీవరాశులు కలుస్తున్నాయి. మిగతా టైంలో ఆ జీవరాశులు ఆడ జీవరాశికి మగ జీవరాశి ఆడ జీవరాశి జోలికి పోవటం లేదు, మనం చూస్తున్నాం. చిత్తగార్తెల్లో కుక్కలు అంటారు. ఇట్లా ఉంటుంటే చిత్తగార్తె కుక్కల కంటే మనం ఘోరమైపోయినాము. మిమ్మల్ని ఎవరిని అంటలే, అందరూ, నేనే కాదు నా పిల్లలు కూడా కావచ్చు, అందరూ ఇట్లా తయారైపోయినారు. ఏమిటి? ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. వివాహం పెద్దల సాంప్రదాయం ప్రకారం జరగటం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చీడ పెళ్ళైన తర్వాత భార్యను చుట్టం లేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు, తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు, కొన్ని చోట్ల వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి అంత్యక్రియలు చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు, మేము రాము, ఎవరన్నా చేయండి, వీడియోలో చూస్తూ ఉంటున్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి సర్వస్వం ధారబోసి విద్య బుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని నువ్వు చుట్టలేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా నీవు సక్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత
కొంతకాలం గడిచిన తర్వాత భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతున్నావు. ఇది చెయ్యతగిన పనా, చెయ్యతగని పనా? చేస్తే మనకేమొస్తుంది, చేయకపోతే ఎట్లా ఉంటాం? ఇటువంటి తప్పుడు పనులు మనం ముందు మానుకోవటం అవసరం. తర్వాత ప్రతి ఇంటికి దైవం ఉన్నాడు. కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, చదువుకున్నావు దేనికిరా అంటే ఉద్యోగం కోసం, చదువు విజ్ఞానం కోసం కాదు. అజ్ఞానం అంటున్నారు, అజ్ఞానమైన చదువు చదువుతున్నారు, జ్ఞానమైన చదువు చదవటం లేదు. రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి తొమ్మిది శతకం ఇట్లాంటివి ఉన్నాయి, వేమన శతకం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి చదవటంలా, ఎవరితో ఎట్లా మెలగాలి తెలియటంలా. ఇట్లా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లా ఉందంటే, చదువుకునే పిల్లలు గర్భవతులై పిల్లల్ని కానీ చెత్త గుంటల్లో బారేసి పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని, ఎంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఘోరాతి ఘోరమైన పనుల వల్ల, మహాపాపం పెరగటం వల్ల భూదేవత భరించలేక ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినాయి. ఇప్పటికైనా నేను ముందుగా చెప్పా, ఈ సంవత్సరం బాగా ఉపద్రవాలు వస్తాయని చెబితే, ఏమయ్యా జాతకాలు చెప్పమంటే అనవసరమైనవన్నీ చెబుతూ ఉన్నావు అని నన్ను విమర్శించారు. ఇవాళ ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం అమర్నాథ్, హరిద్వార్, హృషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ దేశం మొత్తం జలమయమైపోయి రకరకాలైన బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా మనం చేరుకోవాలా, మనం బాగుండాలా, మనం బతకాలా, మన పిల్ల జల్లా బతకాలా, మన ఇల్లు వాకిళ్ళు ఉండాలా అనే కోరిక ఎవరికైనా ఉంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. తల్లిదండ్రులను హింసించబాకండి. పరస్త్రీ వ్యామోహంతో భార్యని బాధ పెట్టబాకండి. ఇవన్నీ మానేసి నీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు. 12 గంటలు మెలుగుతూ ఉంటే 12 గంటలు పనిచేస్తున్నావు, 12 గంటలు నిద్రపోతున్నావు. ఈ 12 గంటలు రాత్రిపూట స్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు, తెల్లవారు నిద్రలేస్తున్నావు. ప్రశాంతత కావాలి, ఆవేదన ఎక్కువ, బాధలు ఎక్కువ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి తన వృత్తిలో ఏమీ సాగటం లేదు, తలకాయ నొప్పి, కోపం ఎక్కువ వస్తుంది, ప్రశాంతత లేకుండా పోయింది. ప్రశాంతత లేకుండా అశాంతి ఎక్కువై శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. అందరం శాంతిగా ఉండాలి, అన్ని జీవరాశులు బాగుండాలంటే ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఒక మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఇట్లా శ్రీరామ రామ రామ, ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ టైంలో కూర్చొని సెల్ పట్టుకొని చూడటం కాదు కావాల్సింది. సెల్ వచ్చింది ఎందుకయా అంటే చూడరానివన్నీ చూడటానికి. మరి ఫేస్బుక్ ద్వారా పరస్త్రీలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూడటానికి, వాళ్ళకి ఫోన్లు చేయటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, దాంతో భ్రష్టు పట్టిపోవటానికి జరుగుతుంది. అవసరమైనంత వరకే ఫోన్ వాడండి, మిగతా టైంలో మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి 2 గంటలు చేయండి. అట్లా చేస్తే మనం ఉపద్రవాల నుంచి బయటపడతాం, అంతా బాగుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.